హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొన్ని తప్పులు చేస్తారు. మనం తెలియక చేసిన చిన్న తప్పులే జీవితంలో ఎన్నో కష్టాలను తెస్తాయి. కాబట్టి మన నిత్య జీవితంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలామంది భక్తులు గుడి వెనక భాగాన్ని తమ చేతులతో ముట్టుకొని నమస్కారం చేస్తారు. కానీ ఇలా అసలు చేయకూడదు. ఎందుకంటే గర్భాలయం వెనుక వైపున దుష్ట శక్తులు సంచరిస్తాయట. కాబట్టి ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భాలయ వెనుక భాగాన్ని తాకకండి. నిలబడి తల దువ్వుకుంటే త్వరగా ముసలివారు అవుతారు. ఎందుకంటే ఇది మనిషి యొక్క మెదడుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి నిలబడి తల దువ్వుకోకండి. చాలామంది భోజనం చేసిన తర్వాత తమ చేతులను నాకుతుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేస్తే మీ జీవితంలో ఎప్పుడూ కష్టాలే వస్తాయి. భర్త బయటకు వెళ్ళగానే తమ భార్య వెంటనే తలుపు వేయకూడదు. అలాగే భర్త బయటకు వెళ్ళిన తర్వాత ఇల్లును ఉడవకూడదు. బట్టలను తలకిందులుగా మడత పెడితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. ఇక మనలో చాలామంది నిత్యం పూజలు చేస్తారు. అయితే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేయాలి. అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యఫలం లభిస్తుంది. పెళ్ళైన ఆడవాళ్ళు తమ చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి. ఎట్టి పరిస్థితులలోనూ స్త్రీలు ఒక గాజును వేసుకోకూడదు. ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది. అలాగే ఎవరి ముఖం అయితే గుండ్రంగా ఉంటుందో అలాంటి వారు తమ జీవితంలో ఖచ్చితంగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చాలామంది దేవుడిని మరలా దర్శించుకొని గంట కొడతారు. కానీ ఇలా చేయకూడదు. గుడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు గంట కొట్టి మీ కోరికలు నెరవేరవు. ఎవరికైతే తమ కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో అలాంటి వారు తమ జీవితంలో బాగా అభివృద్ధి చెందుతారు. సోమవారం మరియు శుక్రవారం జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. ఇలాంటి వ్యక్తులు తమ జీవితంలో బాగా సంపాదిస్తారు. చిటికెన వేలు అలాగే కాలి రెండో వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు. వీరికి కాలం కలిసి వస్తుంది. అమ్మాయిల ముఖం తన తల్లిదండ్రుల పోలిన ముఖంతో ఉంటే అలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ఎవరి ముక్కు మీద అయితే పుట్టుమచ్చ ఉంటుందో అలాంటి వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులు. అమ్మాయిలు జుట్టు పొడుగ్గా ఉంటే అలాంటి వారు సౌభాగ్యవంతులు అవుతారు. ఎలాంటి అమ్మాయి తన భర్తకి అదృష్టాన్ని తెచ్చిపెడతారు. చాలామంది గుడిలో ఉన్న నవగ్రహాలను చూడడానికి కూడా భయపడతారు. కానీ ప్రతి నెలలో ఒకసారి అయినా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి వారికి జాతకంలో ఉన్న గ్రహపీడలు నశించి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే ఎవరైతే నీటిని పొదుపుగా ఉపయోగిస్తారో అటువంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. మంగళవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు. మంగళవారం తీసుకున్న అప్పు మీరు జీవితంలో తీర్చలేరు. అలాగే మంగళవారం మరియు శనివారం రోజున ఉప్పుని కొనకూడదు. ఇలా చేస్తే మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. ఇంటి తూర్పు దిశలో అద్దం ఉండకూడదు. ఇది తీవ్రమైన వాస్తు దోషాలను కలిగిస్తుంది. అలాగే మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్త బుట్టలను ఉంచకూడదు. ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. అలాగే భోజనం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేయకూడదు. చీటికి మాటికి ఇంట్లో ఉన్న వారి మీద కోప్పడడం, తిట్టడం, అరవడం, కన్నీరు పెట్టుకోవడం వంటి పనులు అసలు చేయకూడదు. ఇవన్నీ దరిద్ర హేతువులు. ఇలా ఉన్న ఇళ్లలో ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎప్పటికీ ఎదగలేరు. కుటుంబ సభ్యులతో ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు ముందు ఉండాలి. అదే అశుభానికి వెళ్ళేటప్పుడు అయితే స్త్రీలు వెనుక ఉండాలి. స్త్రీలు బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలుతో మాత్రమే బొట్టు పెట్టుకోవాలి. చూపుడు వేలుతో మాత్రం బొట్టు పెట్టుకోకూడదు. చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో సంపాదన ఖాళీ అవుతుంది. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొస్తే అపశకునం. ఇలాంటి అప్పుడు కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరాలి. అదే కుక్క ఎదురు వస్తే మాత్రం చాలా మంచిది. ఆదివారం అనగా మొదటి రోజని అర్థం. అయితే ఆదివారం రోజున తలకు నూనె రాసుకుంటే అశుభం జరుగుతుందని నమ్మకం. అలాగే గురువారం రోజున గురు గ్రహ బలం ఎక్కువగా ఉంటుంది కనుక గురువారం రోజున కూడా తలకు నూనె రాయకూడదు.
దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు కొబ్బరికాయను నీళ్లతో కడిగి దేవునికి సమర్పిస్తారు. కానీ దేవునికి సమర్పించే కొబ్బరికాయను మాత్రం నీళ్లతో కడగకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. శివాలయంలోని నంది దగ్గర దీపారాధన చేయరాదు. కొంచెం దూరంలో దీపం వెలిగించాలి. పెళ్ళైన ఆడవాళ్ళు గణపతి ముందు గుంజీలు తీయకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. చిన్న పిల్లలు మాత్రమే గణపతికి గుంజీలు తీయవలెను. సహజంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కుందీని మాత్రమే ఉపయోగిస్తాము. కానీ మనం పూజ చేసే పూజలో 2 దీపాలను వెలిగించాలి. దీపారాధనకు ఒక కుంది వాడినప్పుడు 3 వత్తులు వేసి వెలిగించాలి. బియ్యం, ఉప్పు, పాలు అలాగే కందిపప్పును ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు. అలాగే ఈ వస్తువులను ఎవరికి అప్పు ఇవ్వకూడదు. భర్త పని మీద బయటకు వెళ్ళేటప్పుడు భార్య కోప్పడడం, వాదించడం లాంటి పనులను చేయరాదు. ఆదివారం నాడు కొత్త బట్టలు కొనడం మంచిది కాదు. అలాగే ఆదివారం రోజున కొత్త బట్టలను ధరించకూడదు. ఇలా చేయడం వల్ల మీ పురోగతికి ఆటంకం కలుగుతుంది. ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. డబ్బు విషయంలో ఇలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ఎక్కడికి వెళ్ళినా శ్రేయస్సు ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటి తలుపులను మాత్రం మూసి ఉంచకండి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి తలుపులను తెరిచి ఉంచాలి. ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఇంటి తలుపు మూసి ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టకుండానే వెళ్ళిపోతుంది. స్నానం చేసేటప్పుడు మీ కాళ్ళను మరో కాళ్ళతో రుద్దడం వల్ల మీకు అత్యంత పేదరికం వస్తుంది. అలాగే మాటి మాటికి ఇంటిని ఉడవకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. ఒక చిన్న సిగరెట్ తాగడం వల్ల మీ జీవితంలోని 9 నిమిషాలు తక్కువైపోతాయి. భోజనం చేసిన తర్వాత సిగరెట్ను తాగకూడదు. భోజనం తిన్న తర్వాత సిగరెట్ కాలిస్తే 100 సిగరెట్లను తాగినంత సమాన ఫలితం కలుగుతుంది. క్యాన్సర్ వంటి జబ్బులు కూడా వస్తాయి. అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే టీ తాగకూడదు. దీనివల్ల మీ కడుపులో పెద్ద మొత్తంలో యాసిడ్ రిలీజ్ అవుతుంది. రోజు శనగలు తినడం వల్ల ఎముకలు బలంగా అవుతాయి. అలాగే పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కళ్ళు మరియు మెదడు బాగా పనిచేస్తాయి. మందులు వేసుకున్న వెంటనే ద్రాక్ష పండ్లను తినకూడదు. గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులు ఎక్కువ బంగారాన్ని ధరించకూడదు. ఇలాంటి వారు ఎక్కువ బంగారాన్ని ధరిస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ కానీ నిమ్మకాయలు కానీ ఖచ్చితంగా ఉండాలి. ఇవి మీ ఇంటి ముందు ఉంటే మీ ఇంటికి నరదృష్టి ప్రభావం ఉండదు. అలాగే రాత్రి నిద్రపోయే ముందు వంట పాత్రలను శుభ్రం చేసుకొని నిద్రపోవాలి. లేకపోతే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది. నిద్రపోయే ముందు అలాగే నిద్ర లేచిన తర్వాత అద్దం మాత్రం చూడకండి. ఇది దురదృష్టాన్ని కలిగిస్తుంది. స్త్రీలు రాత్రి నిద్రపోయేటప్పుడు జుట్టు విరబోసుకొని నిద్రించకూడదు. ఇది మీ ఇంటికి మంచిది కాదు. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు.